శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరము జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాస్తవంతో జ్ఞాపకం తెచ్చుకునము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రం చెల్లిస్తూ వాక్యం దానిస్తుండగా మిమ్మల్ని మాతో ఉంచి నడిపించి దీవించమని, అన్నిని వీక్షిస్తూ వారిని ఆశ్రయించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రవక్త అయినటువంటి హబక్కూకు తన గ్రంథంలో ఈ విధంగా దేవుని యొక్క వాస్తవికత గురించి తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. దేవుడు కోపించునే వాస్తవికత చూపించే దేవుడై ఉన్నాడు. కరుణ, దయ కలిగినటువంటి ప్రభువు నీపై నాపై తన కోపమును ఉంచుకొనక జాలి చూపెట్టి ప్రభువు ప్రేమిస్తూ నడిపిస్తుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ విశ్వాస జీవన ప్రయాణంలో అన్నితము దేవుని దయను పొందుకొని, దేవుని వాస్తవికత పొందుకొని లోకంలో సంఘంలో వరదలినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించిన గాక, ఆమేన్. మహోన్నత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యం దారించి దంతించిన వందనాలు. అన్ని క్రైస్తవ సహోదరులను దీవించి ఆశ్రయించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక, ఆమేన్.